నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా కదిలి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారినైతే కలవడం జరిగింది. ఈ కలిసిన నేపథ్యంలో సుమారు 30 మందికి పైగా సినీ ప్రముఖులందరూ ఒక్కసారిగా కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌కి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి చర్చలైతే పెట్టారు. సినీ పరిశ్రమలో ఏ ఏ ఇబ్బందులున్నాయో, అదేవిధంగా చాలామంది ముఖ్య నాయకులు కావచ్చు, లేకపోతే వ్యతిరేక పార్టీ నాయకులు కావచ్చు, తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరలి వెళ్ళిపోండి. సినీ పరిశ్రమ మీకు అవసరం లేదని చాలామంది ఎవరైతే భావాలు వ్యక్తం చేస్తున్నారు. సో, ఆ భావాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈరోజైతే ఖండించడం జరిగింది. సో, మనం చూసుకోవచ్చు సినిమా పరిశ్రమ మొత్తం కూడా కొన్ని డిమాండ్స్ అయితే సీఎం రేవంత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని అయితే ఆ సినిమా పరిశ్రమకు చెప్పడం జరిగింది. ఫస్ట్ సినిమా పరిశ్రమ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పారంటే, ఫస్ట్ సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎక్కడికి కదలదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా ఇంకా స్టూడియోస్ పెద్ద పెద్ద ఎత్తున కట్టాలి. ఇంటర్నేషనల్ స్టూడియో లెవెల్ స్టాండర్డ్స్ ఇంకా మన హైదరాబాద్‌లో పెరగాలి. ఎందుకంటే మీ అధికారంలో ఇంకా స్టూడియోస్ కానీ, లేకపోతే చిత్ర పరిశ్రమ కానీ 1000 అంటే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అన్నట్టుగా సినీ ప్రముఖులైతే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారితో. అదేవిధంగా త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే, సినిమాలు ఆడితేనే అంటే ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు సినిమా హైదరాబాద్ సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమాలకి సబ్సిడీలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్‌కి సంబంధించిన స్టూడియోస్ ఏవి ఉన్నాయో సో అవన్నీ ఏర్పాటు చేయాలి. ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉండాలి. హైదరాబాద్ అనేది ఒక బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రం అని సీఎం రేవంత్ రెడ్డి గారితో అయితే సినీ ప్రముఖులు అయితే చెప్పడం జరిగింది. సో, అదేవిధంగా చాలా విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది. ఈ చాలా విషయాల్లో మరికొన్ని విషయాలు ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక 2 డేస్ బ్యాక్ అసెంబ్లీలో చర్చించడం జరిగింది. ఇక్కడి నుంచి బెనిఫిట్ షోలు ఉండవు. టికెట్ల రేట్లు కూడా యథావిధిగానే ఉంటాయి. అదని చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు అదే ఆ విషయం మీద మళ్ళీ సినిమా ప్రముఖులు మాట్లాడగా రేవంత్ రెడ్డి గారు ఖరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది. సినిమా బెనిఫిట్ షోల గురించి నన్ను మీరు అడగొద్దు. నేను మీకు చెప్పను. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ సినిమాలో బెనిఫిట్ షోలు అయితే వేయడం జరగదు. ఎందుకంటే ఆ బెనిఫిట్ షోల వల్ల చాలామంది తొక్కిసలాటలో కావచ్చు, లేకపోతే చలికి చాలామంది బయటికి రావటం, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు పొద్దున్న ఎక్కువవుతున్నాయి. అదేవిధంగా ఆ తొక్కిసలాటలో మనందరికీ తెలిసిన విషయం, పుష్ప 2 ప్రీమియర్ సినిమా ఏదైతే ప్రీమియర్ షో లాంచ్ అప్పుడు రేవతి గారు తొక్కిసలాటలో చనిపోవడం నాకు ఎంతో బాధాకరం అనిపించింది. అదేవిధంగా నాకు గుండె మొత్తం తలుక్కుపోయింది. ఎందుకంటే ఇప్పుడు శ్రీదేవి పరిస్థితి కూడా హాస్పిటల్‌లో విషమంగా ఉంది. కిమ్స్ హాస్పిటల్‌లో. ఎక్కడి నుంచైనా సరే ఇలాంటి పొరపాట్లు జరగనియను. అది నా హయాంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటువంటి తప్పులు జరగకూడదని సినిమా ఇండస్ట్రీకి అయితే ఆయనైతే హెచ్చరించడం జరిగింది. సో, సినిమా ఇండస్ట్రీ కూడా చాలామంది ఏమన్నారంటే ప్రముఖులు అంటే రాఘవేంద్ర గారు కావచ్చు, లేకపోతే మరికొంతమంది త్రివిక్రమ్ కానీ, అల్లు అరవింద్ కానీ, లేకపోతే దిల్ రాజు కానీ వీళ్ళందరూ కూడా ఎళ్లి ఒక్కటే అడిగారు. హైదరాబాద్‌లో బెనిఫిట్ షోలు కాకుండా టికెట్ల రేట్లు పెంపు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. సో, టికెట్ల రేట్లు కూడా సాధారణ టికెట్ల రేట్లు అంటే మామూలు నార్మల్ థియేటర్‌లో ఒక రేట్లు, అదేవిధంగా డాల్బీ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఒక రేటు, లేకపోతే మనం చూసుకోవచ్చు హైమాక్స్ వీటన్నిటిలో కూడా సాధారణ రేట్లే ఉండాలి. సాధారణ రేట్లే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ కూడా ఆ సినిమా పరిశ్రమ అయితే ఏకీభవించింది. సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సార్. ఇటువంటి సమయంలో మీరు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి గారినైతే సినిమా ప్రముఖులందరూ అభ్యర్థించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మరికొన్ని రోజుల్లో మరలా పునరాలోచించి చెప్తా అన్నారు. సో, ప్రస్తుతం అయితే ఈ కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో అయితే మాత్రం సుమారు 35 మంది అయితే ప్రముఖులందరూ వచ్చి, దాంట్లో హీరోలు కావచ్చు, లేకపోతే దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థించడం జరిగింది. ఆయన కూడా వాళ్ళకి నో చెప్పలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన కొన్ని కండిషన్స్ ఏమున్నాయంటే, డ్రగ్స్ మీద మీరు కొన్ని వీడియోలు తీయాలి. డ్రగ్స్ నిర్మూలిత తెలంగాణను మీరు చూపించాలి. ఎందుకంటే మీరు చెప్తే జనాలు వింటారు. మీరు చెప్తే జనాలు పాటిస్తారన్నట్టుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సుమారు తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి. అదేవిధంగా సినీ కల్చర్‌లో కూడా డ్రగ్స్ ఎక్కువైపోయినాయి. మీరు నిర్మూలిస్తేనే ఇదంతా నిర్మూలన అవుతుంది అన్నట్టుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కూడా నేను చాలా కఠినంగా వ్యవహరిస్తాను. దీన్ని మీరు తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే నా హయాంలో ఎటువంటి తప్పు జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సినిమాకి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి సబ్సిడీ కావచ్చు. అంటే మంచిగా ఉన్న సినిమా ఏదైతే ప్రభుత్వానికి మీరు చూపించిన తర్వాత సబ్సిడీ కావాలన్నారో, సో, ఆ ప్రతి ఒక్క సినిమాకి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళకి భరోసా అయితే ఇవ్వడం జరిగింది. అంటే వీటన్నిటికీ లోపల జరిగిన కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో జరిగిన ఏదైతే ఈ వాదోపవాదనలు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే సినీ ప్రముఖులు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏదైతే మాటల ఘర్షణ ఏదైతుందో ఇదే అది. తర్వాత అందరికి ఒక చర్చ అయితే బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే సినిమా పరిశ్రమ మొత్తం వచ్చింది. ఒక చిరంజీవి రాలేదు. ఎందుకంటే చిరంజీవియే సినిమా పెద్దని అందరూ అనుకుంటా ఉంటారు. ఎప్పటినుంచో ఇది బాగా పేరుగాంచింది.
సినిమా పెద్ద అంటే చిరంజీవి, లేకపోతే మోహన్ బాబు. వీళ్ళిద్దరి పేర్లే కొంచెం బాగా వినిపిస్తాయి. సో, అలాంటి చిరంజీవియే ఈరోజు డుమ్మా కొట్టాడా అని చాలామంది చెప్తున్నారు. వార్తలు కూడా వస్తున్నాయి. కానీ బయటికి తెలియాల్సిన కొన్ని నిజాలేందంటే చిరంజీవి గారు కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్ మేరకు చెన్నై వెళ్ళడం జరిగింది. అది పర్సనల్ పనుల మీద. సో, ఆయన వెళ్ళకుండా వాళ్ళ కుటుంబం తరపు నుంచి సాయిధరమ్ తేజు అదేవిధంగా మరికొంతమంది హీరోలను పంపించారు. అదేవిధంగా నాగబాబు కూడా వచ్చారని కొన్ని వార్తలొస్తున్నాయి. సో, వాళ్ళందరూ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఎవరెవరు వెళ్లారనేది తెలియాల్సింది. సో, ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలామంది ఇప్పుడు ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటల ఘటన హైలైట్ అయితే అయింది. చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడెందుకెళ్ళాలి? ఇప్పుడెందుకెళ్ళాలి? ఇప్పుడెళ్తే అల్లు అర్జున్ మీద ఉన్న కేసు ప్రభుత్వంతో మంతనాలు జరిపి కోర్టులో గవర్నమెంట్ తరపున లాయర్‌ని కొంచెం తగ్గి మాట్లాడండి. వానికి మధ్యంతర బెయిల్ రావాలి. కోర్టులో కేసు కొట్టివేయాలని అన్నట్టుగా అయితే ఏమన్నా మాట్లాడడానికి వెళ్లారా? అని చాలామందికి అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. దీంట్లో అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించి 'దిల్ రాజు' చేత ఈ పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేశారన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో, ఈ వార్తల్లో నిజమెంతో అబద్ధమెంతో మీరే కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మరికొద్ది సేపట్లో తెలియనుంది. వాళ్ళు కూడా బయటకొచ్చి ప్రెస్ మీట్ పెడతారు. లోపల ఏం మాట్లాడాము? ఎందుకు ఇంతసేపు ఈ చర్చ జరిగింది? దేని మీద ఎక్కువ మాట్లాడామని వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. మాకొచ్చిన సమగ్ర సమాచారం ఏందంటే, ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా లోపల మాట్లాడారు. సో, అదేవిధంగా నాగార్జున గారు కూడా అప్పట్లో నాగార్జున గారికి కాంగ్రెస్‌కి కొంచెం పొంతనైతే వచ్చింది. ఎందుకంటే సమంత విషయం కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం అంటే ఈ పార్టీలతో నాగార్జున గారికి కొంచెం విభేదాలున్నాయి. అయినా సరే సినీ పరిశ్రమ బాగు కోసం ఈరోజు వెళ్లి నాగార్జున గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో, ఆయన కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్న వాళ్ళని. సో, వాళ్ళ ప్రతిపాదనలన్నీ తీసుకొని వాళ్ళకైతే అండగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం అయితే ఈ కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో జరిగిన సంఘటనలైతే ఇవి. సో, అదేవిధంగా బయటికి రాగానే సంక్రాంతి పండుగ అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ పండుగ సంబరాలు ఏవైతే ఉన్నాయో సో, ఈ సంబరాలన్నిటికి కూడా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. అదేవిధంగా ఖచ్చితంగా మీరందరూ ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి. చేస్తేనే మాలాంటోళ్ళకి కొంచెం రిలీఫ్‌గా ఉంటదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అనడం జరిగింది. సో, ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కటి శాంతి భద్రతల విషయంలో కావచ్చు, లేకపోతే డ్రగ్స్ నిర్మూలన కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ తొక్కిసలాటలు గాని ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు దగ్గరుండి శాంతి భద్రతలు విఘాతం కాకుండా మీరందరూ ఖచ్చితంగా నిలబడి అండగా ఉంటారని వాళ్ళందరికైతే ఆదేశాలైతే ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్‌గా ఉంటారని ఆయన అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో జరిగిన విషయాలైతే ఇవి.